ఎస్ గురూజీ అనాలి, సారు కాదు. గురూజీ వేరు, సారు వేరు. చెప్తారు సందర్భం వస్తే ఇక చాలు. ఇక అందరు లేచి నిల్చోండి. ఇది కూడా సరిపోలేదండి. 5 నిమిషాలే ప్రాక్టీస్ చేయాలండి. మీలో గంటల కొద్దీ వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆనందాన్నిచ్చే సాధన శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న జబ్బుల్ని రాకముందే తొలగించి జబ్బుల్ని తీసి పారేసే సాధన. జస్ట్ 6 minutes ప్రాక్టీస్. ఎన్ని నిమిషాలు? 6 నిమిషాలు. ఆ సాధన ఉంటే ఎంత బాగుండవు కదా. ఎస్ఆర్ను 4 చేతులే పైకి లేచాయండి. ఈ చిన్నది కూడా వెంటనే పాటిస్తే నేర్చుకొని నేను మార్గాన్ని చూపించడానికి వచ్చా. ఆ మార్గంలో నడవాల్సింది ఎవరు? జైవులు ఆరోగ్య భారత్ కి 80% చెప్పారు. ఆరోగ్య భారత్ కి, ఆనంద భారత్ కి, ఆధ్యాత్మిక భారత్ కి, ఐశ్వర్య భారత్ కి. ఇవన్నీ కూడా నా ఒక్కడే ఆశయాలా, మనందరి ఆశయాలా? మనందరి ఆరోగ్యం మెరుగైతేనే కదా ఆరోగ్య భారత్ నిర్మాణం అవుతుంది. ఎస్ఆర్నో ఇక్కడికి వచ్చిన మనం ఆరోగ్యంగా ఉంటే చాలా. మన ఇంట్లో ఉన్న మన అమ్మ నాన్నతో, మన తాత ముత్తాతలు కూడా ఆరోగ్యంగా ఉండాలా? అందుకొరకు నీవు ఇక్కడ ఎంత బలంగా నేర్చుకోవాలంటే, ఎంత గట్టిగా నేర్చుకోవాలంటే, ఇంటికి పోయినా నీకు గుర్తుండేంత బలంగా నేర్చుకోవాలంటే నేర్చుకుంటారా? చదువు పైకి తీయా. ఓం. ఇంతకీ మరి అర్థమైందా? ఆరోగ్యమా, ఆనందమా? ఏదో ఒకటే కోరుకోవాలంటే ఏం కోరుకోవాలి? అర్థమైందా? ఆనందం, ఆనందం, ఆనందం. చెప్పండి. మనసు నిండా ఆనందం పొంగి ప్రవహిస్తుంటే, దేహం నిండా ఆరోగ్యం దానంతటదే పరిగెత్తుకొని 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 వస్తుంది వస్తుంది వస్తుంది. ఆనందం లేకుండా మనసులో భయం, బాధ, టెన్షన్ పెట్టుకుని చెయ్యిట పెట్టి చెప్పాలండి. ఆరోగ్యమా రా అని ఎంత పిలిచినా వచ్చే ప్రసక్తే లేదు 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 కాక లేదు. ఎస్ఆర్నో సింహాల గర్జించాలి. బాడీ మోకాలు బెడి చేసి ఇట్లా అంటున్నా. తప్పే నేను ఎట్ట చేస్తానా అట్లా చేసి చూడండి. ఏ ఆనంద శక్తి నాలో దుమ్ముకుతుందో అది మీలో కూడా వస్తుంది. యాంకరింగ్ టెక్నిక్స్ అంటారు.